రాత్రిపూట నిద్రలో పదే పదే యూరిన్ వస్తుందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. మీరు రాత్రిపూట 2 నుంచి 3 సార్లు కంటే ఎక్కువగా మూత్ర విసర్జన కోసం లేస్తున్నారా? తరచుగా కిడ్నీలు మిమ్మల్ని నిద్రలేపుతున్నాయా? మీకు ఎక్కువగా దాహం వేస్తుందా? అయితే మీ శరీరంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. రాత్రిపూట యూరిన్ రావడం కేవలం నిద్రభంగమే కాదు, అది మీ బాడీ ఇస్తున్న ఒక వార్నింగ్ సిగ్నల్. ఇలా రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడాన్ని మెడికల్ భాషలో నాక్చురియా అంటారు. ఇది డయాబెటీస్ యొక్క అత్యంత సాధారణ ముందస్తు లక్షణం. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే, మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ అదనపు షుగర్ని బయటకు పంపడానికి మీ కిడ్నీలు విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. ఆ షుగర్ని మూత్రం ద్వారా బయటకు పంపే క్రమంలో శరీరం నుండి నీటిని లాగేస్తాయి. దీనివల్ల పదే పదే మూత్రం రావడం, విపరీతమైన దాహం వేయడం, దీనినే పాలిడిప్సియా అంటారు. శరీరం డీహైడ్రేషన్ కి గురి కావడం కూడా జరుగుతుంది. దీనికి డయాబెటీస్ మాత్రమే కాదు, ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్, యూరినరీ ఇన్ఫెక్షన్లు యూటీఐ, లేదా నిద్రపోయే ముందు అతిగా కాఫీ టీలు తాగడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. మీరేం చేయాలో తెలుసా? వరుసగా కొన్ని రోజులు ఇలా జరుగుతుంటే వెంటనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోండి. సాయంత్రం 6 గంటల తర్వాత నీళ్లు, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం తగ్గించి చూడండి. ఒకవేళ షుగర్ లెవెల్స్ నార్మల్ గానే ఉన్నా ఈ సమస్య ఉంటే మాత్రం వెంటనే యూరాలజిస్ట్ ని సంప్రదించండి. లక్షణాలు కనిపించినప్పుడే అప్రమత్తంగా ఉంటే పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ఈ వీడియోను మీ ఇంట్లోని పెద్దవారికి మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి డయాబెటిక్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.